ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. శుభకార్యాల్లో 51, 101, 111, 1011, 1111 ఎందుకు చదివిస్తారు? శుభకార్యాల్లో ఎక్కువ మంది 51, 101, 111, 1001 రూపాయలు కానుకలుగా ఇస్తుంటారు. దీని వెనుక ఉన్న కారణం ఏంటి? తరాలుగా ఈ సంప్రదాయం ఎందుకు కొనసాగుతూ వస్తోంది? వాచ్ దిస్ R24 స్పెషల్. భారతీయ సంప్రదాయం ప్రకారం శుభకార్యాలకు ఖాళీ చేతులతో వెళ్లరు. ఏదైనా ఫలమో పుష్పమో పట్టుకుని వెళ్తారు. ఇవేమీ తీసుకెళ్లడానికి వీల్లేని సమయంలో జేబులో ఉన్న నగదులో ఎంతో కొంత సాయం చేస్తారు. ఇది మన ముత్తాతల కాలం నుంచి వస్తున్న ప్రక్రియ. ఇప్పుడైతే దీని అర్థం మారిపోయిందేమో కానీ ఒకప్పుడు దీన్ని సహాయంగానే భావించేవాళ్ళు. అప్పట్లో వెంకటేష్, విజయశాంతి జంటగా నటించిన చినరాయుడు సినిమాలో ఓ సీన్ ఉంటుంది. దాన్ని చూస్తే అసలు ఈ శుభకార్యాల సమయంలో బహుమతులు ఎందుకిస్తారో అర్థమవుతుంది. ఇప్పుడు ఇది కాస్త మొక్కుబడి తంతుగా, ఆర్థిక ఆడంబరానికి ప్రదర్శనగా మారిపోతోంది. ఈ కానుకల విషయంలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ నాటి సంప్రదాయాన్ని చాలామంది పాటిస్తుంటారు. దీని అంతరార్థం తెలిసిన వాళ్ళు మాత్రం ఇంకా నాటి పోకడనే కొనసాగిస్తున్నారు. శుభకార్యానికి వెళ్ళినప్పుడు నిర్వాహకుల చేతిలో ఎంతో కొంత సాయం నగదు రూపంలో చేస్తుంటారు. ఇలా శుభకార్యాల టైంలో నగదు రూపంలో కానుకలిచ్చేవాళ్ళు ఓ వరవడిని ఫాలో అవుతుంటారు. ముఖ్యంగా పల్లెటూళ్లలో ఇప్పటికీ కూడా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతికి చెందిన కుటుంబాలు నేటికి పెళ్లిళ్ళు, పేరంటాళ్ళు చేసేటప్పుడు చదివింపుల రూపంలో కానుకలు తీసుకుంటూ ఉంటారు. బంతి భోజనాలు పెట్టే సమయంలో పక్కనే ఓ 2 వ్యక్తులు పుస్తకం, బ్యాగు పట్టుకొని చదివింపులను రాస్తూ ఉంటారు. భోజనం చేసిన తర్వాత వచ్చిన అతిథులు తమకు తోచినంత సాయం చేస్తుంటారు. ఇలాంటి చదివింపుల పుస్తకాలు మీ ఇంట్లో ఉంటే ఓసారి చూస్తే మీరు ఆశ్చర్యపోయే విషయాన్ని గుర్తిస్తారు. అలాంటి చదివింపుల్లో ఎక్కువ 1తో ఎండ్ అయ్యే నంబర్ ఉంటుంది. అంటే ఎప్పటిదైనా 1990 నాటి చదివింపుల పుస్తకం చూస్తే మాత్రం మీరు ఆశ్చర్యపోయే సంగతులు తెలుస్తాయి. అందులో 11 రూపాయల నుంచి కూడా చదివింపులుంటాయి. అంటే 11, 21, 51, 111 ఇలా వేసి ఉంటారు. ఆ ఫ్యామిలీకి మరీ దగ్గరి బంధువులై ఉంటే మాత్రం 1000, 111 చదివించే ఉంటారు. అలా చదివిన వారి పేరు పక్కనే వారి బంధుత్వం, ఊరు పేరు, నిక్నేమ్ ఇలా చాలా నవ్వు తెప్పించే విషయాలు మీకు కనిపిస్తాయి. అయితే చదివింపుల్లో 10, 100, 1000 ఇలా ఇస్తే ఇంకా సులభంగా ఉంటుంది కదా. ఎందుకు రూపాయిని అదనంగా ఇస్తారనే అనుమానం మీకెప్పుడైనా కలిగిందా? మొన్న ఆ మధ్య తెలంగాణ ప్రభుత్వం కూడా పింఛన్లు, ఇతర సహాయాలన్నీ ఇలానే ప్రకటించింది. ఇలా చేయడం వెనుక లాజిక్ ఏమైనా ఉందా, లేక సెంటిమెంట్ ఉందా అంటే దీనిపై రకరకాలైన విషయాలు ప్రచారంలో ఉన్నాయి. గురు శుక్రులను ఆర్థిక బలానికి సంకేతంగా జ్యోతిష్య శాస్త్రం భావిస్తోంది. అందుకే ఆ 2 గ్రహాల ప్రభావం శుభకార్యం చేసేవారిపై ఉండాలని దీవిస్తూ ఇలా 1తో ఎండ్ అయ్యేలా నగదు కానుకలు ఇస్తారు. పెద్ద గ్రహాల్లో 1గా చెప్పే బృహస్పతి మంచి స్థానంలో ఉంటే విద్య, ఉద్యోగంలో ఉన్నత స్థానం, వివాహం, పిల్లలు, దాంపత్యానికి సంబంధించి శుభ ఫలితాలిస్తుంది. శుక్రుడు జీవితంలో సంపద, శ్రేయస్సు, ఆనందం, ఆకర్షణ, అందం, యవ్వనం, ప్రేమ సంబంధం, కోరికలు, ప్రేమ నుంచి సంతృప్తిని సూచిస్తుంది. నాణేలను లక్ష్మీదేవితో పోలుస్తారు కొందరు. అందుకే నోట్లతో పాటు నాణాలు ఇవ్వడం వల్ల ఆ ఫ్యామిలీ ఇంట్లో ఐశ్వర్యం తొలతూగుతుందని నమ్మకం. హిందూ సంప్రదాయంలో సంఖ్యాశాస్త్రానికి చాలా విలువ ఇస్తారు. అందుకే ఏ పని చేయాలన్నా, బయటకు వెళ్లాలన్నా న్యూమరాలజీని ఆధారంగా నిర్ణయించుకుంటారు. ఈ కానుకల విషయంలో కూడా అదే ఫాలో అవుతారు. ఎక్కువ మంది సరి సంఖ్యలను నమ్మబోరు. బేసి సంఖ్యలను ఎక్కువగా విశ్వసిస్తారు. వాటితోనే మేలు జరుగుతుందని అనుకుంటారు. అందుకే 1 అనే అంకె ఉండేలా కానుకల్లో చూసుకుంటారు. మరికొందరు సంఖ్య మొత్తాన్ని కూడిన తర్వాత వచ్చేది బేసి సంఖ్య ఉండాలని భావిస్తారు. చాలామంది 0ను అశుభంగా భావిస్తారు. అందుకే నగదు సాయం చేసినా, అప్పుగా ఇచ్చినా ఇచ్చిన నగదుపై రూపాయి అదనంగా ఇస్తారు. 0 అనేది శూన్యంగా భావిస్తారు. 0 అనేది ముగింపునకు సంకేతమని, 1 అనేది ప్రారంభానికి సూచకమని చెబుతారు. గణిత శాస్త్రం ప్రకారం చూసుకున్నా 0తో ఎండ్ అయ్యే సంఖ్యలు విభజించడానికి వీలుగా ఉంటాయి. అదే 101, 501 లాంటి సంఖ్యలు అలా కుదరదు.
నగదు కానుక ఇచ్చే వాళ్లకు, తీసుకునే వాళ్లకు మధ్య ఉండే సంబంధాలు విడదీయరానివిగా ఉండిపోవాలని ఆకాంక్షిస్తూ ఇలా రూపాయి కలిపి ఇస్తుంటారు. అదనంగా ఇచ్చే రూపాయి ఖచ్చితంగా నాణెమై ఉండాలని చాలామంది చెబుతున్నారు. శుభకార్యం చేసేవాళ్లు రేపు వేయబోయే కొత్త అడుక్కి ఈ రూపాయే పెట్టుబడి అని మిగతా చేసిన కార్యానికి ఖర్చుగా చెబుతారు. 0తో ఉన్న నగదు ఇస్తే అక్కడితో ఆగిపోమ్మని అర్థమని, 1తో ఉన్న నగదిస్తే సాగిపోమ్మని అర్థమని చెబుతున్నారు. అందుకే 1 రూపాయిని యాడ్ చేస్తారు. ఈ మధ్యకాలంలో ఏదైనా వస్తువు గిఫ్ట్గా తీసుకెళ్లినా దానికి 1 రూపాయిని యాడ్ చేస్తున్నారు. ఇది ఈ మధ్యకాలంలో ట్రెండ్గా మారుతోంది. మనం ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినా, ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నా 999 వస్తువును గమనిస్తే దాన్ని 900 రూపాయలుగానే చాలామంది అనుకుంటారు. 1001 రూపాయలుంటే దాన్ని 1000 రూపాయలకు పైగానే భావిస్తారు. ఇదే లాజిక్ కానుకల విషయంలో కూడా అప్లై అవుతుంది. అంటే 100 రూపాయలిస్తే 100 అనుకుంటారు. అయితే 101 అయితే ఖచ్చితంగా 100 రూపాయలకు పైగానే ఇచ్చారనే ఫీలింగ్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.